ఈ సమయం మందు మనం రెగ్యులర్ గా స్టడీ చేస్తున్నటువంటి కొలసియన్స్ చాప్టర్ 3 and 8th 9th వర్స్ మనం స్టడీ చేస్తా ఉన్నాం. లాస్ట్ టైం మీరు చాలా మంది అటెండ్ అయి ఉంటారు. ఆ, దేవుని కృపను బట్టి అది రికార్డ్ అయింది చక్కగా. సో మీరు వినొచ్చు యూట్యూబ్ లో ఒకవేళ అటెండ్ కాకపోతే. నా ప్రియమైన దేవుని కుటుంబమా, వితౌట్ క్రైస్ట్ యేసు ప్రభు తెలియక మునుపు యేసు ప్రభుకి దూరంగా బ్రతికిన మనము ఆయనకు దూరంగా ఆయన ఎదుట ఆయన ఉగ్రతకు పాత్రులంగా ఉన్నాం. ఇప్పుడు రక్షించబడిన మనల్ని ప్రభు ఏమంటున్నాడు అంటే, నాలో మీరు నిలిచి ఉండాలి, నాలో ఇంటి వలె కట్టబడాలి, నాలో వేరుపారిన రీతిగా మీరు విస్తరించబడాలి. మీలో నాస్తికత్వం ఉండకూడదు, నామకే వాస్తు భక్తి ఉండకూడదు, అబద్ధ బోధల వైపు మీరు తిరగకూడదు. అంతేకాదు 3వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు క్రీస్తుతో పాపం విషయంలో చనిపోయి అదే క్రీస్తు తిరిగి లేపబడిన రీతిగా మీరును క్రీస్తులో తిరిగి లేపబడ్డారు. వి ఆర్ ఆల్ రైజ్డ్ విత్ క్రైస్ట్. మనం క్రీస్తుతో తిరిగి లేపబడ్డాం కనుక ఏం చేయాలి, క్రీస్తులో ఉండగా ఏం చేయాలనే సంగతులన్నీ మనకు బోధిస్తూ వస్తున్నాడు. మనమందరం పైనున్న వాటిని వెతకాలి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. మన తల భాగం పరలోకంలో ఉండాలి, కాళ్ళు మాత్రమే భూమి మీద నడవాలి. క్రీస్తు ఏమి ఆదేశిస్తే అది చేయాలి. బికాజ్ ఈజ్ అవర్ హెడ్ మాస్టర్. ఆయన మనకు చెప్పండి శిరస్సై ఉన్నాడు. నా హెడ్ ఎవరు? నా లైఫ్ కి హెడ్ ఎవరు అంటే చెప్పండి అందరూ. నా జీవితానికి శిరస్సు, నా జీవితానికి అధిపతి క్రీస్తే అయి ఉన్నాడు. అందుకు క్రీస్తు ఇప్పుడు నేను చెప్పేది క్రీస్తు మనలో క్రీస్తులో మనం ఉండడానికి ప్రభు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, క్రీస్తు మనలో నుండి కనిపించాలంటే మన లోకానికి మనలో నుండి కనిపించేటటువంటి చెడ్డ దుస్తువులన్నీ తీసిపడేయాలి. చెడ్డవి అన్నీ కూడా వాట్ గాడ్ హేట్స్. దేవుడు ఏదైతే ద్వేషించాడో, ఏదైతే ద్వేషిస్తున్నాడో వాటన్నింటినీ తీసివేయడానికి పాల్ గారు మన అంతరంగంలో కూర్చొని దేవుని వాక్యాన్ని పంపుతూ పని చేయడానికి చక్కటి మాట రాశాడు. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం 6 డేంజరస్ సిన్స్. 6 భయంకరమైన పాపాలలో ఒక పాపం మనం చూసాం. వాట్ ఈస్ దాట్? యాంగర్నెస్ కదా, కోపము ఎక్కడ ఏ రీతిగా కలిగింది, దాని ద్వారా వచ్చేటటువంటి పర్యవసనాలు ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని మనం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వి కెనాట్ ప్లీజ్ గాడ్ విత్ అవర్ యాంగర్. నా ప్రియమైన దేవుని పిల్లలు, మరికొన్ని విషయాలు నేను ముందుకు వెళ్తూ ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఓల్డ్ నేచర్, మన యొక్క పాత స్వభావాన్ని దేవుడు సమాధి చేయగా మరలా దానితో మన సాంగత్యం ఉండకూడదు అనేది ప్రభు వారి యొక్క గట్టిగా చెప్పేటటువంటి హెచ్చరిక. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఊరికి బయట ఒక పూరి గుడిసెలో ఉంటారు భార్య భర్తలు. ఆ భార్య భర్తలు ఉంటున్న ఆ పూరి గుడిసె దగ్గరికి ఒక బెంచ్ కారు వచ్చి ఆగింది. సడన్ గా వీళ్ళు షాక్ అయిపోయారు. మన ఇంటికి అంత పెద్ద కారు వచ్చుడేంది, మన ఇంటికి పెద్దవాళ్ళు రావడం ఏంది అని. ఒకసారిగా వాళ్ళు లేచి చూస్తా ఉంటే ఆ బెంచ్ కార్లో దిగినటువంటి మంచి నల్ల కోట్ వేసుకుని ఆయన ఇంటికే వస్తా ఉంటాడు లోపలికి. వాళ్ళ భార్య చెప్తున్నది, ఏమయ్యా మన ఇంటికే వస్తున్నాడు. లేచి చూస్తే వాళ్ళ లోపలికి వచ్చేసి, మీరిద్దరు ఒకసారి బయటికి రండి అని చెప్పాడు. చెప్పి ఆ స్థలం అంతా చూసుకుంటా, గుడిసెను చూసుకుంటా, ఆ ప్లేస్ అంతా చూసుకుంటా అంటా ఉన్నాడు, మీరు దీన్ని నమ్ముతారా? నేను దీన్ని కొంటాను. మీరు దీన్ని నమ్ముతారా? నేను కొంటాను అని అంటే ఆ బెంచ్ కారు ఈయనను చూసి నవ్వాలా, లేకపోతే వీళ్ళని చూసి అమాయకులు అనుకోవాలా, ఏడవాలా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇంత పెద్ద దూరకి ఈ పూరి గుడిసె ఏం అవసరం వచ్చింది అని అనుకున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అమ్మితే కొనడానికి రెడీగా ఉన్నా, ఎంతో రేట్ చెప్పండి అంటే వీళ్ళు ఒకరి మొఖాలు ఒకరు చూసి ఓ 50,000 చెప్తాం అనుకున్నారు. వీళ్ళు 50 అనే లోపల ఆయన 50 అనగా మాట విని 50 లక్షలేనా, ఇగో 20 లక్షలు అడ్వాన్స్గా ఇస్తున్నా,
కరెక్ట్గా నెల రోజుల్లో మరలా 30 లక్షలు పట్టుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు షాక్. ఏం అర్థమైతే లేదు వీళ్ళకి. ఈ గుడిసె ఈ స్థలాన్ని ఎంత పెట్టుకుంటాడు? 50 లక్షలు. ఈ ధనవంతులకు తెలివి ఉంటదేమో. ఈజ్ రిచ్ బట్ వెరీ ఫూలిష్ అని అనుకున్నాను. ఏదోలే, నెల గడువు ఉంది కదా, పాపం అమాయకు లెక్క ఉన్నాడు. ఈ పూరి గుడిసె తీసేద్దాం, కర్రలు ఇవన్నీ పీకేసి చక్కగా ఏం చేద్దామంటే కర్రలు పెట్టిన చోట సిమెంట్ గోడలు పెట్టి ఏదో ఒకటి కట్టేద్దాం అని ఓ 50,000 రూపాయలు పక్కన పెట్టి చక్కగా సిమెంట్ గోడలు పెట్టి కట్టినాడు. 30 రోజులు అయిపోయింది, వచ్చినాడు. ఆ 30 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఈయన అంటా ఉన్నాడు, సార్ మరి మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలేస్తా ఉంది, మిమ్మల్ని చూస్తే మాకు అంటే బాధ అవుతా ఉంది, మీరు ఎంత అమాయకులు సార్, ఎంత ఏమంటారు అంతే కదా. అయ్యంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు. సార్ సార్ అది తర్వాత విషయం, కానీ మీరు గమనించినారా, మీరు 30 రోజుల క్రితం వచ్చినప్పుడు మేము పూరి గుడిసెలో ఉన్నాం. అవును. ఇప్పుడు చూడండి, మీకోసం ఉండడానికి చాలా చక్కగా ఇవన్నీ సిద్ధపాటు చేసాం. మీరు వచ్చి పూరి గుడిసెలు ఎడబడుకుంటారు, దోమలు కుడితే అంత అంత ఆగమాగముంటది. అందుకే మీకోసం ఇగో ఈ గోడలు కట్టినాం, ఇగో ఈ మంచం పెట్టినాం, ఇందులో ఉండాలి, మీరు ఇందులో ఉండొచ్చు అని అంటే ఆయన వాళ్ళని చూసి అంటాడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు నవ్వొస్తా ఉంది, మిమ్మల్ని చూస్తే నాకు జాలైతాంది. ఇది 50 లక్షలు పెట్టి మీరు కట్టిన ఈ గోడల మధ్య ఉండనీకి అనుకున్నారా? నోవే. మరి ఏం చేద్దాం అనుకున్నారు? నేను ఈ స్థలాన్ని కొన్నది మీరు కట్టిన ఈ యొక్క ఇల్లు పునాదులతో సాయితం పీకేసి ఏదో పైన పైన కట్టేసుకుంటూ వచ్చారు మీరు. నేను పెద్ద అపార్ట్మెంట్ కడదామని ఈ స్థలాన్ని నేను కొన్నాను. అనవసరం కట్టావయ్యా. మళ్ళా చీపురు కట్టతో అక్కడక్కడ సున్నం ఒకటి. ఎంత ఖర్చు పెట్టినావేంది? 50,000 అనవసరం ఖర్చు పెట్టావా. నువ్వు కట్టిన ఈ ఇల్లుని నేను పీకేస్తాను. ఐ విల్ డిస్మాండిల్ ఇట్. తీసేస్తాను మొత్తం, పునాదులతో సైతం తీసేసి లోతైన పునాదులు వేసి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఎడగ. ప్రేమైన దేవుని బిడ్డలారా, హియర్ వి కెన్ సీ సేమ్ గాడ్స్ వర్క్ ఫర్ అవర్ లైఫ్. దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని కూడా మనం చూడగలుగుతాం. ధనవంతుడు ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టింది ఏదో పైకి భక్తి చూపించేటటువంటి క్రైస్తవ జీవితం కోసం కాదు. బైబిల్ పట్టుకొని బొట్టు తీసేసి లేకపోతే అలంకరణ తీసేసి లోకానికి తగినట్టుగా జస్ట్ ఐ ఆమ్ ఏ బిలీవర్, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అని చూపించుకుంటూ ఏమంటారు, ఆ ఇల్లు అట్నే ఉంటుంది, పైన పైన గోడలు సున్నం వేసుకొని. ఇలాంటి జీవితం కాదు, ఇలాంటి జీవితం కోసం కాదు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది. ఆ ధనవంతుడు అంత డబ్బు పెట్టి ఆ ఇల్లు కొన్నది గొప్ప అపార్ట్మెంట్, గొప్ప జీవితం, పునాదులతో సైతం పెరికించబడి నూతనమైన పునాదులు, నూతనమైన సృష్టిగా ఆ ఇల్లు ఉండాలని. దేవుడు కూడా మనల్ని అలాగే మన కోసమైన తన ప్రాణం పెట్టింది. మన పాత రోత పాప జీవితం పునాదులతో సైతం కదిలించబడాలి, పునాదులతో సైతం పెరికివేయబడాలి. ఆనవాలు కూడా కనబడదు అక్కడ. పాత అనుదీప్ కనిపించకూడదు, పాప అనుదీప్ కనిపించకూడదు. ఆ పాప స్వభావం అనేది ఒకవేళ మరలా మొలవాలని ప్రయత్నం చేసినా దాన్ని పెరికి వేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి మనం నూతనమైన జన్మతో, నూతనమైన జీవితంతో ఉన్నతమైన జీవితాన్ని లోకానికి చూపించారు. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని ప్రభు వెలుగులోకి తీసుకొచ్చింది. మరలా చీకట్లో కలవడానికి కాదు, చీకట్లో ఒక లెక్క బ్రతకడానికి కాదు, మన వెలుగు చీకట్లో ప్రకాశించడానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి చీకటిని వెతికి వెతికి తరిమి కొట్టాలి అని పౌలు గారి యొక్క ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ. కోపం అనే చీకటిని, కోపం అనే పాప స్వభావాన్ని తీసి పడేయండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరొకటి, అసలు కోపము దేవుని మీద ఎందుకు కలిగిందంటే, దేవుని మీదనో మరియు ఆనాడు ఏబేలు మీదనో కయ్యనికి ఎందుకు కలిగింది అనంటే,
దేవుని చిత్తానికి లోబడనప్పుడు జరిగింది. బికాస్ సిన్ ఆల్వేస్ అవాయిడ్స్ యూ. సిన్ ఆల్వేస్ అంటే అట్రాక్ట్స్ యూ. సిన్ నిన్ను ఆకర్షిస్తుందట టు అవాయిడ్ గాడ్స్ విల్. నేను ఒక నీ మధ్యలో మళ్ళీ నేను ఏం చేస్తా ఉన్నానంటే మ్యాగజైన్ రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక వర్డ్ నేను చాలాసేపు ఆలోచించాను. యోనా గురించి నేను స్టడీ చేస్తుంటే యోనా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క మాట, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చిత్తం తెలుసుకున్నాడు. యోనా, యు షుడ్ గో టు నెనవే. నువ్వు నెనవేకి వెళ్ళాలి, నా ప్రజలు నశించిపోతున్నారు, నువ్వు వారికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని అంటే, నెనవే అష్షూరు యొక్క రాజధాని. వారు ఇశ్రాయేలును హింస పెట్టినటువంటి ప్రజలు, వారు రక్షించబడడం యోనాకు ఇష్టం లేదు గనక ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు? తర్షీషుకి వెళ్దామని ఆ రాత్రంతా ఆలోచించుకొని పొద్దున్నే పైసలు పట్టుకొని పోతే అక్కడ రేవు దగ్గర ఓడ సిద్ధంగా ఉంటుంది. ఓడ సిద్ధంగా ఉంటుంది. టికెట్ ఇచ్చేటోడు కూడా ఈయన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా నిలబడి ఉంటాడు అక్కడ. రా యోనా రా, నీకోసం ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? ఇదే దేవుడి చిత్తం కాబోలు. ఓడ నా కోసం ఆగింది, టికెట్ ఇచ్చేటోడు నా కోసం ఆగిండు, ఇదంతా దేవుని చిత్తం కాకపోతే ఏంటి చెప్పుర్రి? ఐ రాంగ్? నేను చాలాసార్లు ఇలాగే ఆలోచిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన నీవు దేవుని చిత్తం చేయకుండా ఉండడానికి అపవాది చేసే క్రియలే అవి. అట్రాక్ట్ చేస్తాడు. దేవుని చిత్తం కాని దాన్ని నీ దగ్గరికి చూపిస్తూ నీకోసం ఎదురు చూస్తుంటాడు. నీకోసం సీటు కూడా ఆపుతాడు. అపవాది తన పని నీ ద్వారా చేయించుకోవడానికి, దేవుణ్ణి బాధ పెట్టడానికి వెహికల్ వేసుకుని రెడీగా ఉంటాడు నీకోసం. ఈ విషయంలో చాలా మనము దేవుని జ్ఞానంతో ఆలోచించాలి. యోనా అనుకున్నాడు, అంతా అనుకున్నట్టు జరుగుతుంది. పొద్దున్నే అన్నీ నాకు దొరికాయి. సీటు దొరికింది, ఆ టికెట్ దొరికింది, సీటు దొరికింది, పడుకోవడానికి బ్రెడ్ కూడా దొరికింది మనోడికి కింద. ఓడ అమరమున హ్యాపీగా పండుకోవడానికి బ్రెడ్ సీట్ కూడా. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది? పండుకున్న యోనా అనుకుంటాడు, అన్నీ నా మంచికి జరుగుతున్నాయి, అన్నీ నీ మంచికి జరుగుతున్నాయి, దేవుని మేలుకి జరుగుతున్నాయా? సమ్ టైమ్స్ మనం కూడా ఇలా అనుకుంటాం. దేవుని కార్యమును చేయకుండా ఉండడానికి అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి అనుకుంటాం మనం. దేవుని చిత్తం ఒక పక్కన ఘోషిస్తూ ఉంటే నువ్వు మాత్రమే చేయగలిగిన పని నీకు చెబితే నువ్వు వేరే పనిలోకి వెళ్తున్నావు. అప్పుడు మనం అంటాం, ఎస్ లార్డ్, నీ పని చేస్తే నాకు ఇంత సుఖం ఉంటుందా? నీ చిత్తం కానటువంటి దాన్ని చేస్తున్నాను, ఐఎమ్ ఫీలింగ్ లగ్జరీ, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని వాక్యం ప్రకారం జీవించుటకు ఆసక్తితో నువ్వు ఉన్నప్పుడు యు క్యాన్ ఫైండ్, మనం గుర్తించగలుగుతాం దేవుని చిత్తం ఏది, అపవాది యొక్క ప్రయత్నాలు ఏంటి. అన్నీ సర్దుకున్నాయి, అంత హ్యాపీగానే ఉంది. ఓడలో మంచిగా నిద్రపోతా అంటే కూడా ఆయన మంచి కలలు వస్తున్నాయి, మంచిగా ఉన్నాడు. ఎంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడంటే, అగో అగో ఒకసారి పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ చేయండి ప్లీజ్. చెప్పండి, ఏం కాదు కానీ ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. ఇక ఒకవేళ నా పక్కనే ఒకవేళ అలాంటి సూచనలు, అలాంటి ఏమంటారు సింటమ్స్ ఎవరైనా కనిపిస్తే కాలు పట్టుకోవద్దు, దండం పెడతా, నిద్రపోకమ్మ ప్లీజ్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరైనా నిద్రపోతారా? పోతలేరా? అస్సలు పోతారు. ఒకసారి గట్టిగా చెప్తారా? నిద్రపోవట్లేదని చెప్పండి. డీప్ స్లీప్ లో ఉన్నాడు. ఓడ అతలాకుతలం అవుతుంటే కూడా డీప్ స్లీప్ లో ఉన్నాడు. ఓడలోకి నీళ్ళు వస్తుంటే కూడా వాస్తవానికి అమరమున ఉన్నటువంటి మనోడికే నీళ్లు తాకాలి. ఆ నీళ్లు కూడా జోలపాటలాగా అనిపిస్తున్నాయి మనోడికి. కొన్నిసార్లు దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వ్యక్తికి దేవుని ఉగ్రత కూడా ఎలా అనిపిస్తుంది? తెలియలా ఒడిలా కనిపిస్తుంది. శాంసోన్ దేవుని చిత్తానికి దూరంగా ఉన్నాడు, తెలియలా ఒడి ఎలా కనిపిస్తుంది ఆయన మనోడికి? హాయిగా ఉన్నాడు. జుట్టు పట్టుకొని ఇలా నిమురుతుంటే, అబ్బా నా వీక్నెస్ పట్టుకున్న జోడిగా
మరి మరి సామ్సోన్, చెప్పు తెలీలా? మరి నీ బలం ఎక్కడుంది సామ్సోన్? నీకు చెప్పను. మనోడు ఇంకా ముచ్చట చేస్తుంది, ఇంకా ఇంకా. మనోడికి అర్థం కావట్లా. శాంసోన్, నీ బలం ఎక్కడుంది? ఆఖరికి ఆ ఆ ఒడిలో మనోడు మైమరిచిపోయి అపవాది ఒడిలో పడుకున్నాడని ఎరుగకనే ఎరుగకనే నా హెయిర్లోనే దేవుడు నాకు బలాన్ని ఉంచాడనంటే పక్కన కట్ చేసింది నెక్స్ట్ సెకండ్లా. అమ్మా, నా జుట్టు కట్ చేసినావు, నువ్వే చెప్పినావుగా నీ బలం ఉందని. అంటే నన్ను చంపనీకి ఫిక్స్ అయిపోయినావా ఏంది? ఇప్పటిదాకా నిన్ను అల్లాడిచ్చింది, ముద్దాడింది, నిన్ను చంపనీకే. దిస్ ఈజ్ సాటాన్స్ కిస్, దిస్ ఈజ్ సాటాన్స్ హగ్. అపవాది ఒడి మనకు అర్థం కాకపోతే చాలా మార్లు పాపమునకు లొంగి దొంగ ఊబిలోకి వెళ్ళిపోయి మన జీవితంలో చాలా వయస్సును, చాలా సమయాన్ని వృధా చేసుకుంటామేమో. దాట్స్ వై ప్రభు అంటున్నాడు, ఎమోషనల్ సిన్స్ ని జ్ఞాపకం చేస్తున్నాడు. కోపం. ఎవరి మీద కోపం యోనాకి ఇప్పుడు? నెనవే మీద కోపం. నెనవే మీద కోపం దేవుని నీతిని నెరవేర్చిందా? నెరవేర్చలేకపోయింది. అదే దేవుడు చెప్పినట్టు, దేవా సరే ప్రభు నాకేదో కోపం ఉంది కానీ నువ్వు చెప్పింది చేస్తా అని ఆ బుద్ధితో మనోడు వెళ్ళి ఉంటే చాలా బాగుండేది కదా. అంటే ఏం బాగుండేది పాస్టర్ గారు? సమయం వేస్ట్ కాకుండా ఉండేది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమంటారు, చేతులు కాలినాక, చెప్పండి అందరూ, ఇప్పుడు సరేలే ఏదో ఒకటిలే, చేతులు అయితే కాలినాయి, ఒక బుద్ధి అయితే వచ్చింది, ఓకే బుద్ధి వచ్చింది, బట్ ఏమైంది అక్కడ? ఎంత నష్టపోయావు తెలుసా? వయసు నష్టపోయావు, సమయం నష్టపోయావు. ఈ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. నీ సమయాన్ని, నీ వయసుని, ప్రభు కోసం ఉపయోగించే వయసుని నువ్వు మరలా తిరిగి తెచ్చుకోలేవు. ఆ కోపం ఆగ్రహంలా మారుద్దట. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ. మీ ముందుకు మరొక ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ఈరోజు కోపము, ఆగ్రహము గురించి మనం చూస్తూ ఉంటే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ద యాంగర్ అండ్ రేగ్. తర్వాత మోషే, అహరోనులు సమాజంను పోగు చేసినప్పుడు, గట్టిగా చెప్పండి, అతడు వారితో, ద్రోహులారా వినుడి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు, ఎస్ 8వ వచనం ఒకసారి చదవండి, 7, 8 వచనాలు. అంతటి యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. కానీ మోషే ఏం చేశాడండి? 12వ వచనం చూస్తే, 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. బట్ జరిగింది ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడెను, ఏలైనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిదిరి కనుక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు. ఎవరు చెప్పండి అందరు, నోటితో చెప్పండి. మోషే ప్రవేశింపాడు. అదేంటి ప్రభా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మోషే గురించి. ప్రజలందరినీ కానాను దగ్గరికి తీసుకొచ్చిందే మోషే కదా ప్రభా. అవును, మరి ఎందుకు ప్రభా కానాన్లో అడుగు పెట్టాడు? బై దిస్ రీజన్. ఏం చేశాడు? నేను చెప్పింది చేయకుండా తనకిష్టం వచ్చింది చేశాడు. ప్రభా ఏదో కోపంలో చేశాడులే ప్రభా, ఏదో ఆగ్రహం, ఆ ప్రజలందరూ విసిగిస్తా ఉన్నారు, మమ్మల్ని చంపనీకి తీసుకొచ్చినావా? చదవండి ఒకసారి.
20వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోన్లకు విరోధముగా పోగైరు. అందరూ కుమ్ముగూడి ఏమంటారు? మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడల్లా ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు మా ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితివి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీలే లేవని గొనుగుతా ఉన్నారు, సనుగుతున్నారు. ఈ ప్రజలందరూ మోషే అహరోన్ల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు. అమ్మ జాగ్రత్త వినండి, అందరూ జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ మాట వినేటప్పుడే మీరు ముచ్చట్లు వేసుకోండి అని అపవాది చెప్తా ఉంటాడు, లేకపోతే ఇనకని చెప్తాడు. ఎందుకో తెలుసా? ఇది మనకు సంబంధించిందే కాబట్టి. ఇట్ ఈజ్ ఎ ఎమోషనల్ సిన్. దీని గురించి మనం చాలాసార్లు ఆలోచించు. మోషే అహరోన్లు దే ఆర్ హెల్ప్లెస్. ఐ మీన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వాళ్ళు ఉన్నారు. బికాస్ ఇజ్రాయిల్ పీపుల్ వాళ్ళందరూ ముందుండి గల్లా పట్టుకొని అడగడమే ఇక లేదు అక్కడ. వాళ్ళిద్దరిని నిలబెట్టి వాదిస్తున్నారు. వై మోజెస్, వై, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు? అరే ఇక్కడ ఏ పండు లేదయ్యా, దానిమ్మ లేవు, అంజూరపు లేవు, కనీసం తిన్నీకి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తిన్నీకి తిండి లేదు, తాగనీకి నీళ్లు లేవు, సంపనీకి తీసుకొచ్చిన వైడికి అని మోషేతో వారు వాదిస్తూ ఉంటే అంతటా యెహోవా, చూడండి, అప్పుడు 6వ వచనం చదవండి, ఎవరైనా గట్టిగా చదవండి. అప్పుడు మోషే అహరోన్లు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారయంలో ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారి కనబడను. వారు వెళ్ళి ఏం చేశారు ఆ టైంలో? ఏం చేశారు? గట్టిగా చెప్పాలండి. మీరెవరు చెప్పట్లేరు ముందున్న వాళ్ళు. ఏం చేశారు? కానీ ఆ టైంలో సాధారణంగా ఒకవేళ ఈశ్వరుని నమ్ముకున్న వ్యక్తి అని నమ్ముకోలేని వ్యక్తి అని ఏం చేస్తాడు సార్? లోపలి పోయి రొక్కల బండి ఏడుందో చూస్తాడు, లేకపోతే పెద్ద బరిగా తీసుకుంటాడు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఉందా లేదా? ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు దేవుడు మీ వడలు అద్భుతం చేయలేదా? మారా అనుభవం మీకు తెలియదా? మన్నాను కుమ్మరించిన దేవుడు తెలియదా? వై యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్? చాలా ఫ్రస్ట్రేషన్ ఆ టైంలో, కోపం, ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మోషే అహరోన్లు దే వెంట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రేడ్, అండ్ అట్ ద టైమ్ గాడ్ ఆన్సర్డ్ దెమ్ కదా. అంతటి యెహోవా మోషేకి ఇలాగ చెప్పాడు, కర్ర తీసుకోగా నువ్వు నీ సహోదరుడు వెళ్ళండి, ఇంకో ఆ బండతో మాట్లాడండి, ఆ బండలో నుండి నేను మీకు నీళ్ళు ఇస్తాను. వా, హల్లెలూయా. ఏమండి గట్టిగా చెప్తారా అని ఆమె చేతిలో పెట్టు. సో అది చూసినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది హౌ దే ఆర్ రెస్పెక్టింగ్ బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె కాలు చాపడానికి ప్లేస్ అలాగే ఉంది కాబట్టి అనుకుందాం. లేదు, ఆ పైన మొత్తం అందరూ కూర్చున్నారు, ఇక బైబిల్ పెట్టుకోవడానికి ప్లేసే లేదు, కాలుకి తగులుతుంది ఖచ్చితంగా. అప్పుడు దేవుడు ఏమైనా బాధపడతాడా? దేవుడు బాధపడే విషయం ఏంటో తెలుసా? నీ బైబిల్ ఇలా కింద పడితే దీన్ని ఎలా మొక్కు నమ్ము. వా, ఏం భక్తుందిరా అనుదీప్ గాడికి. అనుదీప్కి ఎంత భక్తున్నది, బైబిల్ కింద పడితే దండం పెట్టి మరియు మొక్కుకున్నాడు అని దేవుడు ఉబ్బిపోయి దేవుని మాటను చెయ్యమని చెప్పినప్పుడు దాన్ని సింపుల్గా చేయకుండా ఉండడం, దేవుని బైబిల్ని మొక్కినాడు, ఇది చిన్న పాపంలే అని దేవుడు వదిలేడు. బైబిల్ నువ్వు కింద పడేసిన, ఒకవేళ నీ కాలు పొరపాటున తగిలిన, ఒకవేళ నీ అక్కడ కాలుకు తగలకుండా పరిస్థితే లేదు, ఖచ్చితంగా కాలు తగులుతుంది, ఆనర్ చేయలేము బైబిల్ని అన్నటువంటి పరిస్థితి ఉన్నా, గాడ్ కెన్ యాక్సెప్ట్.
బైబిల్ మన దగ్గరికి రావడానికి దేవుడు ఎలాంటి పరిస్థితులను కూడా వాడుకున్నాడు తెలుసా? ఆ రిచర్డ్ బ్రాండ్ అనేటటువంటి వ్యక్తి అతన్ని క్రీస్తుని ప్రకటిస్తుంటే బతికి ఉండగా ఏమంటారు అనస్థిషియా కూడా ఇవ్వకుండా అతని దేహంలోకి బతికుండగానే రాడ్లకిచ్చారు. రాడ్లు అంత భయంకరంగా నన్ను శిక్షిస్తే ఆయన చెరలో వేసి నువ్వు ప్రకటించొద్దు అన్నప్పుడు అక్కడికి రిచర్డ్ జూమ్ బ్రాండ్కి ఆయన ఆ టైంలో వాక్యాన్ని ప్రకటించడానికి ఏం చేయాలో ఎలాంటి దారి లేనప్పుడు ఆ పరిస్థితులు ఆ రూమ్లోనే అన్నీ ఉంటాయి, తినడం అక్కడే, ఈవెన్ అతని యొక్క విసర్జన కూడా అక్కడే. అలాంటి పరిస్థితుల్లో అట్నుంచి కొన్ని పేపర్లు, ఆ పేపర్లు ఏంటంటే ఫారెన్లో వాష్రూమ్లో పేపర్స్ ఉంచుతారు. ఆ పేపర్స్ యూజ్ చేసుకున్న పేపర్స్ ఆయనకు దొరికినప్పుడు ఆ పేపర్ల మీద వాళ్ళని వీళ్ళని పెన్నులు అడిగి దేవుని వాక్యాన్ని రాసి పక్క చెరకు వేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ప్రేమైన దేవుని కుటుంబమా, ప్రేమైన దేవుని కుటుంబమా, దేవుని వాక్యమును కళ్ళకు అద్దుకోనందుకు దేవుడు దాన్ని పాపముగా, కళ్ళకు అద్దుకున్నందుకు దాన్ని భక్తిగా ఎంచడు. కానీ దేవుని వాక్యంలో ఉన్న మాటను నువ్వు ఉల్లంఘిస్తే మాత్రం అది ఆయనకు భయంకరమైన పాపం. కొంతమంది మెత్తలెక్క బైబిల్ పెట్టుకొని పడుకుంటారు. మొత్తం జ్ఞానమంతా రావాలి ప్రభావ, జ్ఞానమంతా రావాలి. చిన్నప్పుడు కనుక ఏమంటారు, పుస్తకాలు తలక కింద పెట్టుకుని పడుకుంటాడు. నేను మాట చెప్తున్నాను, దీన్ని నువ్వు ఈ పుస్తకాన్ని అధికంగా ప్రేమించడం కూడా విగ్రహారాధనే. అధికంగా ప్రేమించడం విగ్రహారాధనే. ఇందులో ఉన్న వాక్యం ప్రకారం జీవించడమే నిజమైన భక్తి. మోషేలో దేవుడు చూసింది ఏంటో తెలుసా? రాతి పలకల కింద పడేసినప్పుడు కూడా దేవుని కోపం రాలే, కానీ రాతి పలకలో ఉన్నదానికి విరుద్ధంగా దేవుని మాటను, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడయ్యా నీకు మోషే, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అన్నప్పుడు దేవుణ్ణే పక్కన పెట్టేసి రాత్రి 2 సార్లు కొట్టిన చూసినావా? అది దేవుని దృష్టిలో పాపంగా కనిపించింది. ఆ మిస్టేక్ని బట్టి, ఆ ఎమోషనల్ సిన్ని బట్టి మోషే కానాన్లో అడుగు పెట్టలేకపోయాడండి, చనిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోపం, నీ ఆగ్రహం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. నువ్వు కోపంలో తీసుకునే నిర్ణయం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? సమాధానం కోల్పోతావు, సంతోషం కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు. నీ ఆగ్రహం దేవుని కార్యాన్ని ఏమాత్రం నీ జీవితంలో జరిగించలేదు సుమా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. ఎఫెసియన్స్ చాప్టర్ 4:22 వర్స్. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. చదవండి చదవండి. నీతియు చదవండి, ఒకటేం లేదు, చదవండి. 4:22. కావున మునుపటి ప్రవర్తన వదులుకొని నూతన పరచబడిన వారై నీతి ధరింపుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆ కోపము, ఆగ్రహము దేవుని చిత్తమును నెరవేర్చలేదు. సామెతలో చాలా వచనాలు ఉంటాయి నా ప్రియమైన దేవుని బిడ్డ. కోపము రౌద్రమును పుట్టించును, మనిషిలో సమాధానమును. ఒకడు ఒక పట్టణమును, పరాక్రమశాలి తన ఒక పట్టణమును ఆక్రమించుకున్నట కంటే తన హృదయమును స్వాధీనపరుచుకున్నవాడే నిజమైన పరాక్రమశాలి. ఆ కోపము రానివ్వకుండా, ఆ కోపము ఆ ఆగ్రహము వలె మారి దేవుని చిత్తమును నెరవేర్చకున్నట్లు, అనగా నీ భార్యను ప్రేమించమన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క వాటన్నిటి రిలేషన్స్ ని కాపాడుకున్నామన్నప్పుడు, నీ కోపం ద్వారా, నీ ఆగ్రహం ద్వారా వాటిని దూరం చేసుకోవడం దేవుని చిత్తం అసలే కాదు. దేవుని చిత్తం అసలే కాదు.
ముందుకెళ్తే ఆ కొలస్సీ రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం, దూషణ, దుష్టత్వం, దూషణ మీ నోట బూతులు. దుష్టత్వం, ఒక మనిషికి దుష్టత్వం ఎప్పుడు కలిగింది? మీలో అందరూ ఎస్తేరు గ్రంథం ఎవరో చదివినారు? ఎంతమంది చదివినారు ఎస్తేరు గ్రంథం? కొంతమంది. హామాను తెలుసా? హామాను తెలిసిన వాళ్ళు ఎదురు చదువు, ఇద్దరికే తెలుసట, ముగ్గురికే. ఏసయ్య తెలుసా? చేతులు ఎత్తారా? ఏసయ్య తెలిసిన చేతులు ఎత్తర్రి. ఓకే. ఏసయ్య అంటాడు హామాను తెలుసా అని అడుగుతాడు. ఏసయ్య అడుగుతాడు హామాను తెలుసా? నువ్వే తెలిసేయ, మాకు హామాను తెలియదు. హామాను తెలియకపోతే మీలో దుష్టత్వం పోదు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దామండి. నేను త్వరగా ఈ విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట చూచి హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణమును ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలా. హామాను ఏం చేస్తున్నాడు? ఈ తనున్న స్థానంలో ఉండగా మొర్దెకై ఏం చేయలేదు, తనకి నమస్తే పెట్టలేదట. నమస్తే పెట్టలేదట. అందుకు ఏమనుకున్నాడు? చంపుదామనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? నా ప్రియమైన దేవుని కుటుంబమా, ఒక మనిషిలో దుష్టత్వం ఎగ్జాంపుల్ ఎవరనంటే హామాన్. మొర్దెకై ఎవరు? మొర్దెకై యొక్క ప్రజలు ఎవరు? వీరందరినీ కూడా ఉరి తీయడమే దీనికి ప్రతిఫలం, దీనికి నేను తీసుకునేటటువంటి ప్రతి చర్య. సమ్ టైమ్స్ మీలో కూడా చాలా మందికి కనబడని దుష్టత్వం, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎప్పుడప్పుడు తిరిగి ఇవ్వాలి నాకు, ఎప్పుడప్పుడు తిరిగి ఇచ్చేయాలి నాకు. నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇరా, సరిగ్గా నాతో మాట్లాడరా, నన్ను కేర్ చేయరా మీరు? సెల్ఫ్ రెస్పెక్ట్. టుడే మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐడెంటిటీ క్రైసిస్. నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ పట్టించుకోవాలి, నన్ను ఎవరైనా పట్టించుకోకపోతే నేను దాన్ని చాలా షేమ్గా ఫీల్ అవుతాను. ఈరోజు చాలా మంది యవనస్తులు, చాలా ఐడీస్ ఉంటాయి, ఫేస్బుక్ ఐడి, ఇన్స్టా ఐడి, వాట్సాప్, ఎవ్రీథింగ్. ఈరోజు క్రైసిస్ ఏంటో తెలుసా? చాలా మంది దానికోసం రైలు పట్టాల మీద దిగుతాడు ఒకటి ఫోటో, ఒకడేమో ఆడ వరద పోతుంటే దాని మీద డైవ్ చేసుకుంటూ ఫోటో దిగుతానని గల్లంత అయిపోయాడు ఒకడు. ఎందుకు రాను మరి? అరే అలా దుక్తిని చచ్చిపోతావు కదరా. అదేం లేదన్నా, నన్ను చూడాలి అందరూ, నన్ను అందరూ చూడాలి, వాడు అనుకోవాలి, నన్ను ఒక్కసారి లైక్ కొట్టాలి, వాడు వచ్చి నీ చేతి పట్టుకొని నీకు అరే సూపర్ రా అని నీకేమన్నా సెకండ్ ఇస్తాడా? లేలే, జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లైక్ ఫ్రమ్ దెమ్. 1 లైక్. జీవితాలలో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. గుర్తింపు కోరుకుంటున్నాడు మనిషి, గుర్తింపు కోరుకుంటున్నాడు. ఆ గుర్తింపు కోసం, ఆ గుర్తింపు రాకపోతే, అక్కడ రెస్పెక్ట్ రాకపోతే, అక్కడ ఎవరు పట్టించుకోకపోతే చెయ్యి చచ్చిపోయినంత లెక్కరా ఇది. వాడు నన్ను గుర్తుపట్టలేదు, వాడు నన్ను గుర్తించలేదు, వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేనైనా చచ్చిపోతే ఆడనే చంపేస్తాను. ఇది ప్యాషన్ అయిపోయింది. లైక్ ఆమాన్స్ అందరూ. ఆమాన్ తెలియకపోతే డేంజర్ అండి మీ అందరికి, డేంజర్. మీరు అందరూ ఆమాన్ తెలవాల మీకు. ఆమాను మొర్దెకై నమస్కరించలేదు, వంగబడి తనకు నమస్కారం పెట్టలేదని సంపుదామనుకున్నాడు హీరో. ఉరి తీయడానికి కర్ర, తాడు అన్ని రెడీ చేసి పెట్టాడు. లాస్ట్కి సీన్ కట్ చేస్తే ఆ కొయ్యకి ఎవరు ఎలాడిర్రయ్యా అని అంటే చెప్పుర్రి, అమ్మానే. ఎవడు తీసుకున్న గొయ్యిలో అడే పడతాడు. నీ ఆగ్రహం దుష్టత్వంగా మారకముందే తగ్గించుకుందాం. హ్యూమిలిటీ. కోపానికి, ఆగ్రహానికి బదులుగా నా ప్రియమైన దేవుని బిడ్డ ఏం చేద్దాం? ఎవరైనా మనల్ని పలకరించకపోతే మనం వెళ్ళి పలకరిద్దాం. అన్నా బాగున్నావు, ఏం పేరు అన్నా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే తగ్గించుకొని వారితో వెళ్ళి మాట్లాడడం, మనమే చొరవ తీసుకొని, యేసు ప్రభు వారితో బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ కూర్చున్నారు, అందరూ కాలినడకన నీళ్ళ నీళ్ళల్లో మొత్తం దుమ్ములో నడుచుకుంటూ వస్తే ఆ మెడగదిలోకి ఎక్కిన తర్వాత అందరూ బెడ్ల మీద కూర్చున్నారు. బెడ్ల మీద కూర్చుంటే ఒకటి కాలు ఒకటి తగిలేటట్టు కూర్చున్నారు. అన్ని కాళ్ళకు మట్టే. సాధారణంగా యూదుల ఇంట్లో ఏం చేస్తారంటే ఇంటికి వచ్చినప్పుడే నీళ్ళు ఇస్తారు. ఆ ఇంటి యజమానుడు ఏమన్నా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చేనా? ఆయన ఒక పెద్ద గదే సిద్ధపరచాడు, దాట్స్ ఎనఫ్. సో ఇప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు లేడు అక్కడ, పనులు ఎవరు లేరు. సో ఎవరు వాళ్ళు కూర్చున్నారు, అనుకుంటారు మన కాళ్ళు ఎవరు కడుగుతారులే, ఇప్పుడు నేను వెళ్ళి కడుగుదామా అందరూ అనుకుంటారు. ఇట్లా నేను కడుగుతాను అందరి కాళ్ళు, అందరికి నీళ్ళు ఇస్తానా? అందరు ఎవరికి వాళ్ళు వాళ్ళ అహంతో అలా కూర్చుంటే, యేసు ప్రభు లేచిండు, తన పై వస్త్రం తీసి నడుముకు గట్టిండు, గిన్నె తీసుకున్నాడు, నీళ్లు పోసిండు, ఒక్కొక్కడి కాళ్ళు కడుగుతుంటే చూస్తారు అందరూ. పేతురు అంటాడు, అయ్యా నువ్వేందయ్యా నా పాదాలు కడగడం? మీలో ఒకరికి ఒకరు ఈ రీతిగా చేయటం ద్వారానే మీరు నా శిష్యులగుతారు. మీరు ఒకరి భారములు. గలషియన్స్ 6 chapter 1, జాన్ ద గాస్పల్ 15 chapter 16 to 18 వరకులో చెప్తా ఉంటాడు, మీరు ఒకరి భారములు ఒకరు భరించుట వలననే మీరు నా శిష్యులగుతారు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట వలననే మీరు నా శిష్యులగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డల, సంఘంలో అందరూ ధనవంతులుగా ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. అంటే గాడ్ డిడెంట్ ఎక్స్పెక్ట్, బికాస్ ఎవ్రీబడి ఈజ్ రిచ్ ఇన్ క్రైస్ట్. ప్రతి ఒక్కరు క్రీస్తులో ధనవంతులు. కానీ అందరూ ధనవంతులుగా ఉండాలని దేవుని యొక్క ప్లాన్ కాదు. అంటే అర్థం ఏంటి ప్రభువా? అందరూ ధనవంతులు అయితే ఫ్రెండ్షిప్ ఏడు ఉంటుందయ్యా? ఫ్రెండ్షిప్ ఏడు ఉంటుంది? సహవాసం ఏడు ఉంటుంది? ఒక ధనవంతుడు తన దగ్గర ఉన్న డబ్బును, నేను చాలాసార్లు అడుగుతాను, ప్రభావ పేదోళ్ళు ఎందుకు ఇస్తా ఉన్నావు? కొంతమంది అడుగుతారు, పేదోడు ఎందుకుంటాడండి దేవుడు ఉంటే? పిచ్చోళ్ళు ఎందుకుంటారండి? రోగస్తులు ఎందుకుంటారండి? మరి అదే లోకంలో ధనవంతులు ఎందుకుంటారండి? నాకు కూడా అదే డౌట్ అండి. ధనవంతులను కొంతమంది ఎందుకు చేస్తాడు, పేదోళ్ళు ఎందుకు అలా చేస్తాడు? ధనవంతుడి దగ్గర ఉన్న డబ్బు పేదోడికి ఇవ్వడానికి ధనవంతుని చేశాడు, ఆ డబ్బును పొందడానికి పేదోని చేశాడు. ఫెలోషిప్లో, సహవాసంలో, సంఘంలో ఉన్నటువంటి గొప్ప మధుర్యమైనటువంటి ఆ యొక్క బంధం ఏంటో తెలుసా? ఒకరి భారాలు ఒకరు భరించడం, ఒకరి కష్టాల్లో ఇంకొకరు తోడవడం. ఇది ఉన్న చోట దుష్టత్వం ఉండదు, కోపం ఉండదు, ఆగ్రహం ఉండదు, దూషణ అసలే ఉండదు. దుష్టత్వం ఉన్న దగ్గరనే దూషణ వస్తుంది. హామాన్ అనుకున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, చంపుదామని చంపేస్తాను. యూదులందరి కోసం ఏం చేసిండు? పోయి రాజు దగ్గర నిలబడి, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇట్లేరు, సో వాళ్ళందరినీ మనం యూదులందరినీ చంపేద్దాం అని దుష్ట తలంపుతో. సామెతల గ్రంథం ఒకసారి తీయండి, సామెతలు 14వ అధ్యాయం 17 చక్కగా తీయండి, ముగిస్తున్నారు, 2 నిమిషాలు ఉంది నాకు టైం. సామెతలు 14:17. త్వరగా కోపపడువాడు తన మూఢత్వము చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడతాడు. ఎవరైతే దురాలోచన చేస్తారో ద్వేషించుతారు అనుకుంటారు వాళ్ళు కదా. అంటే దురాలోచనలు ఉన్నవాడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? దుర్యాలోచనలు కలుగున్నవాడు ద్వేషింపబడును. నేను ద్వేషిస్తున్నానని ఈయన అనుకుంటాడు, కానీ ద్వేషింపబడేటోడు ఎవరు? ద్వేషించినోడే. ఏమి విత్తుతామో అదే కోస్తాం. నా దేవుడు వెక్కిరింపబడడు, నా దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము చెప్పండి అందరు నోడుతూ చెప్పండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నా నోట బూతులు, వీటన్నిటిని నేను విసర్జిస్తాను. బూతులా? ఏం మాట్లాడతారు పాస్టర్ గారు? బూతులు ఎందుకు వస్తాయండి? మనం క్రైస్తవులం కదండి, బూతులు ఎందుకు వస్తాయి? నేను బూతుల్ని సమాధి చేశానని ఒక్క చేయొద్దండి అంటే ఒకరిని ఎత్తారండి మీరు? నోబడి. సావలే చింత చచ్చిన పురుపు సావలే. ఒకవేళ అది మనలో చచ్చిపోకపోతే మనలో క్రీస్తు కూడా కనిపించలేడు. పాపమునకి మీదట మన మీద ప్రభుత్వము లేదు. మరి ఏం చేయాలండి? బూతులు మాట్లాడాలి. వాళ్ళని దూషిస్తుంటే నా నోట నుండి కూడా దూషణ వస్తుంది కదా, నా నోట నుండి బూతులు వస్తాయి కదా. ఆ టైంలో ఏం చేయి? పల్లీలు తింటా అంది పైన కూర్చొని,
ఆ పల్లి ఒకటి కింద పడ్డది. కింద పడితే కింద ఆమె ఫస్ట్ శాంతంగా, అమ్మా కింద పడుతుంది అమ్మాయి చూసుకో, వైజాగ్ వాళ్ళు, అమ్మాయి చూసుకో అని అంటే ఓకే. మూడోసారి కూడా కింద పడేసింది. ఇక ఆమె కోపం వచ్చింది. కింద లేష్, ఏందమ్మా నువ్వు, ఏంది అసలు నాకు అర్థం కాదు, నువ్వు తింటానమని అందేల వల్ల ఆ పొట్టు పడేస్తాను వారికి, గింజేమని పడేసి నాకు తిందామంటే పొట్టు పడేస్తారు వారు. ఆమె చూసింది, అవును పైన తింటే కింద పడదా, ఈమె పక్కనున్న క్రిస్టియన్ ఆమె ఉన్నది, అక్క 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 శాంతం శాంతం శాంతం, ఏంటి ఆమె ఇప్పటికి 3 సార్లు ఇది పడదా, పొట్టు పడదా, మీది ఎత్త మొత్తం పడ, శాంతం శాంతం, మనం అట్లా చేయొద్దు, మన క్రైస్తవులం వాళ్ళు అట్నే అంటారు, మన శాంతంగా ఉండాలి, మన శాంతం. అక్క నీ పేరేం పేరు అక్క, శాంతమ్మ. ఏమి లేదు, అట్లుండద్దు, మనం అట్లుండద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బూతులు ఎప్పుడు మనం ఓవర్కమ్ చేయగలుగుతామంటే ఆ తప్పును క్షమించినప్పుడు. సహోదరి సహోదరులారా, ఒకరినొకరు మీరు అబద్ధం ఆడకుడి. ఒక అబద్ధం 20 సంవత్సరాలు ఏడిపించింది ఒక ఆయనని. ఒక అబద్ధం 20 సంవత్సరాలు ఏడిపించింది ఎవరిని? యాకోబుని. అదే యాకోబు సీన్ బిఫోర్ కట్ చేస్తే వాళ్ళ నాయనను మోసం చేసిండు అబద్ధం చెప్పి. అంతేనా? ఏం చేసినాడు యాకోబు? ఏం చేసినాడు? డాడీ నేను ఏశావునే అని మోసం చేస్తే అదే అబద్ధం వాళ్ళ నాయనకి ఈనట్టు చెప్పిండో అదే అబద్ధం యోసేపు గురించి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ నాయనకి చెప్తే యాకోబు 20 సంవత్సరాలు ఏడ్చుకోకుండా కూర్చుండు యోసేపు చనిపోయాడని. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపాలన్నీ కంటికి కనిపించవు, మనలోనే ఉన్నాయి. కంటికి కనిపించని ఈ పాపాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? దానికి వ్యతిరేకమైనది మనం చేయాలి. అంటే కుక్క కరిచింది, కుక్క కరిచిన వాడి దగ్గరికి హాస్పిటల్కి అయితే ఏం చేస్తారు? కుక్క విరుగుడు చేస్తారు. అంటే యాంటీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ యాంటీ ఒక్క నిమిషం ఆ వచనాలను చదివించి నేను ముగిస్తాను. లెట్స్ కమ్ టు ఏం చేయాలా? అబద్ధం ఆడొద్దు అంటే ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. అబద్ధం ఆడొద్దు అంటే ఏం చెప్పాలి? నిజం మాట్లాడాలి. సింపుల్ అండి, నిజమే చెప్పాలి. అబ్బో నిజం చెప్పి చంపుతారా అండి? చంపుతారా చంపచ్చు, బట్ యూ షుడ్ స్పీక్ ట్రూత్. మనం నిజమే చెప్పాలి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12 అధ్యాయం 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి చదవండి, అదొకటి చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. నాతో ఇటు రండి, నాతో చాలా అక్కడ సీన్ అందరికి అర్థమైపోయింది, నాకు తెలుసు. అర్థమైపోయింది కదా మీ అందరికీ. నాతాను డేవిడ్ దగ్గరికి వెళ్ళాడు, చెప్పి ఏమన్నాడు? ఒక కథ చెప్పాడు, స్టోరీ చెప్పాడు. అంతా ఆ స్టోరీలో తప్పు చేసిన వ్యక్తిని చూపిస్తూ ఆ తప్పు చేసిన వ్యక్తి కనిపిస్తే ఏం చేస్తా, సంపుతా అని అన్నాడు దావీదు. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు డైరెక్ట్. యునో అసలు అంత డేర్ ఎక్కడిది నాతానికి? రాజుతో మాట్లాడుతున్నాడని తెలుసు కదా, చంపుతాడని తెలుసు కదా. ఒకవేళ నాతాను విషయం దావీదుకి నచ్చకపోతే ఏం చేస్తాడు? దావీదు చంపేస్తాడు నాతాన్ని. కానీ నాతాను కాంప్రమైజ్ అయ్యాడా? బికాజ్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు దేవునికే తప్ప మనుషులకు భయపడద్దు. నాతాను నిలబడ్డాడు. ఆ మనుషుడు నువ్వే దావీదు, నువ్వు చేసిందేంటి? బత్షెబాతో తప్పు చేసి బత్షెబాకు నీ పాప జీవితానికి అడ్డొస్తాడని ఊరియాను యుద్ధంలో ముందుంచి చంపించి ఎన్ని తప్పులు చేసావు దావీదు. సత్యాన్ని బండను బద్దలు కొట్టు సుత్తి వలే చెప్తున్నాడు సత్యం. ఇప్పుడు ఏం చేసింది? నాతాను చెప్పిన సత్యం ఏం చేసింది? దావీదు చేత నాతాను చంపబడ్డాడా? దావీదులో జరిగింది ఏంటి? దావీదులో ఆ పాపం చంపబడింది. ఒప్పుకున్నాడు, మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ఈరోజు ఊరించి లాలించి నవ్వించి కవ్వించే పాస్టర్స్ ఉన్నారు, కానీ పాపముని ఎత్తి చూపించే పాస్టర్లు తక్కువైపోయారండి. సత్యమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. చెప్పండి అందరూ, నేను సత్యమే చెప్తాను. అబద్ధం ఆడొద్దంటే ఏం చేయాలి? అందరూ చెప్పండి, సత్యమే చెప్పాలి.
క్రైస్తవుడు సత్యమే మాట్లాడాలి. ఇంకో మాట తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు ఎప్పుడు నిజమే చెప్తారు. లోకం లోకం నమ్మే సత్యం ఉండదు. వీళ్ళు చెప్పండి అందరు, పక్కనలో సెకండ్ అండి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావు. వాకింగ్ లవ్. కోపం, దుష్టత్వం, దూషణ ఉండకూడదంటే ఏం చేయాలి? ప్రేమించాలి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, మిమ్ములు మరే మీ పొరుగు వారిని ప్రేమించండి. లాస్ట్ అండ్ ఫైనల్, దూషణ ఉండద్దు అని అంటే ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోండి. ఫర్గివ్. యేసు మిమ్మల్ని క్షమించినట్లుగా మిమ్మల్ని మీరు ఒకరినొకరు క్షమించుకోనండి. ఒకరినొకరు అబద్ధం ఆడకూడదు. ముఖ్యంగా చెప్తున్నా, క్రైస్తవులు అబద్ధం ఆడితే ఏమవుతుంది? అననీయ సప్పీరా చచ్చిపోయారు, సమాధులు కట్టబడ్డాయి. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా చెప్దాం, అందరం కోపము, దుష్టత్వం, దూషణ, నా నోట బూతులు, అబద్ధములు, వీటన్నిటిని నేను విసర్జించేస్తాను. ప్రార్థన చేసుకుందాం. వాటికి బదులుగా సత్యం పలుకుదాం, వాటికి బదులుగా క్షమిద్దాం, వాటికి బదులుగా కృపా సహితమైన మాటను నోట్లో నుంచి చెబుదాం. వారు ఎంతన్నా చిరునవ్వుతో నువ్వు సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న కోపము చల్లారిపోదు. సోదరి సోదరుడా, టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ us. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, యు నో. 2 Corinthians 5:17 చెప్తా ఉంది, ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, అదిగో క్రొత్తవాయ. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఓల్డ్ ఇస్ పాస్డ్ అవే, పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. సీనా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం గట్టిగా పట్టుకుందాం. నాలో ఉన్నాయి ప్రభు, ఉన్నాయా? నాలో కోపం ఉంది ప్రభు. చాలా మంది అంటారు నాకు ముక్కు మీదనే కోపం అని. అది నాకు శాంతాన్ని ఇవ్వట్లేదు ప్రభు, సమాధానాన్ని ఇవ్వట్లేదు. అలజడి, ఏడుపు, ఒంటరితనాన్ని ఇస్తుంది. తద్వారా నా ఎదుటివాన్ని నేను బాధపరుస్తున్నాను, నన్ను నేను బాధపరుచుకుంటున్నాను. పెయిన్ ఈజ్ మై గెయిన్. నొప్పే ప్రభా, బాధే ఉంటుంది. అబద్ధములాడు పెదవులు ఆయనకు అసహ్యం, అసహ్యం, అసహ్యం. గాడ్ నెవర్ యాక్సెప్టెడ్. ఈరోజు ఏ పాపం, ఏ తప్పు, ఏ స్వభావం మనలో మనల్ని పాడు చేస్తుందో దాన్ని ఒప్పుకుందాం. అలా కోపాన్ని తీసే, నా తల్లిదండ్రులకు నేను కోపం తెప్పించే జీవితం తీసేయ, ఇతరులకు బాధ కలిగించే జీవితం, ఆ అలవాట్లు, ఆ తలంపులు, ఆ క్రియలు నాలో ఏమైనా ఉంటే తీసేయ. ఎంతమంది అండి? కోపం, దేవునికి బాధ తెప్పించినటువంటి కాయిన్ రెపెంట్ అయి ఉంటే ఏబేలు చచ్చిపోయేవాడు కాదు, ఏబేల్ని చంపేవాడు కాదు. నాలో ఉన్న కోపం ద్వారా చాలాసార్లు నాలో ఉన్న దుష్టత్వం, సౌలు దావీదు పైన విషపు చూపు చూసినట్టుగా, హామాను మొర్దెకై మీద విషపు చూపు చూసినట్టుగా, నాకు నచ్చని జరుగుతున్నప్పుడు నేను అంగీకరించలేని తత్వం మనలో ఉన్నాయా? దేవుని చిత్తం నెరవేర్చడానికి తగ్గింపు గలవాడు కావాలి, అప్పగించుకునేవాడు కావాలి. కానీ తన ఇష్టం నెరవేర్చుకోవడానికి పాకులు పడేవాడు కాదు. ఎంతమంది అండి నన్ను మార్చు ప్రభువా అన్న వాళ్ళు లేచి నిలబడతారా? కెన్ యూ ప్లీజ్ స్టాండ్ ఫర్ గాడ్? చేంజ్ మై హార్ట్ లార్డ్. ఇవన్నీ శరీర క్రియలండి, శరీర క్రియలు.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు సెలవిస్తున్నాయి. కోపం, ఆగ్రహం, దుష్టత్వ, దూషణ, మీ నోట బూతులు, అపవిత్రమైన విగ్రహ ఆరాధన, కామాతురత, జ్వారత్వం, మరి దురాశ, ఇవన్నీ శరీర క్రియలు. శరీరానుసారంగా నడుచువాడు శరీర క్రియలు నెరవేరుస్తాడు, కానీ ఆత్మానుసారంగా నడుచువాడు శరీర క్రియలను జయిస్తాడు. ఈరోజు అడుగుదాం, ప్రభువా నాలో ఆత్మఫలం కనిపించాలి. ప్రేమ, సంతోషం, సాత్వికం, సమాధానం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇవి నాలో కనిపించాలి. చేతులెత్తుదాం, సరెండర్ అవుదాం, ప్రభుకి చెప్తాం. దుష్టత్వానికి బదులు సాత్వికంతో ఉంటానయ్యా, ఆశా నిగ్రహంతో ఉంటానయ్యా, నాలో సమాధానాన్ని ఇవ్వండి. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. అందరూ చెప్దామండి, దేవునికి చెప్దాం. శరీర నాలో నశింపచేయుమయా, జీవనది నా హృదయములో ప్రవహింప. యేసయ్యా, yes Lord, జీవనది నా హృదయములో ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో నా యేసయ్యా, జీవనదిని ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. అందరూ చెప్తామా? ఆత్మీయ వరములతో నన్ను చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప. నా యేసయ్యా, జీవనదిని ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా, జీవనదిని
నీళ్లు తాగువాడు మరలా దప్పికొనడు. వాని కడుపులో నుండి జీవ నదులు ప్రవహించును. క్రైస్తవుని నోట నుండి వచ్చే మాట ఎదుటివాన్ని బ్రతికిస్తుంది, చంపదు. పాపాన్ని చంపుద్ది, క్రీస్తులో జీవాన్ని పోస్తుంది. క్రీస్తును చూపించుటకు పిలువబడిన మనలో క్రీస్తు స్వభావం కనిపించాలి. కోపం కాదు, దేవుని నీతిని నెరవేర్చలేని కోపము, ఆగ్రహము కాదు, దుష్టత్వం కాదు, ఓర్వలేని గుణం అపవాదిది. పాపాన్ని ఒప్పుకోలేని గుణము అపవాదిది. తప్పును ఒప్పుకొని మార్చుకోలేని గుణం అపవాదిది. పశ్చాత్తాపడే గుణం దేవుని బిడ్డది. దేవుని బిడ్డది. నన్ను మార్చు ప్రభువా, నాలో ఉన్న కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు, అబద్ధములు తీసే ప్రభువా. ఇప్పటి వరకు మేము వాటిని చేసి ఉంటే మమ్మల్ని క్షమించు తండ్రి. ఒక్క మాట అడుగుదామని, క్షమించు మనల్ని. క్షమించేయ, క్షమించేయ. నిన్ను బాధపరిచిన క్షణాలు మమ్మల్ని క్షమించండి. ఎదుటి వారిని బాధపరిచిన క్షణాలు క్షమించండి. ఒక్కసారి పక్కన వాళ్ళు చేకండి పట్టుకొని, నా సహోదరుని లేక నా సహోదరుని నేను బాధపరుచుంటే నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. మా మధ్యలో సమాధానాన్ని కలగజేయి. మా మధ్యలో దూషణ, మా మధ్యలో బూతులు, మా మధ్యలో దుష్టత్వం, మా మధ్యలో అబద్ధం ఉండకూడదయ్యా. క్షమించండి అయ్యా, క్షమించండి. ఒకరి భారములను ఒకరు మేము మోయచ్చు, ఒకరి ఒడలో ఒకరు నిక్కటమైన ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి. మాలో నుండి లోకానికి నీవు కనిపించాలి. యేసు నామములోనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్.